దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత జరిగిన 2 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించి గత 12 ఏళ్లుగా దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలన గురించి, ఆ పాలనలో సాధించిన విజయాల గురించి ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడడానికి మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు. ముందుగా వారికి మన కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం మాధవ్ గారు. నమస్కారం. మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గడిచిన 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయాలు సాధించి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్విరామంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిపై మీ స్పందన తెలియజేయండి. దేశంలో ఇది జరగటం 3వసారి. మొదటిసారి నెహ్రూ గారి ఆధ్వర్యంలో 3 సార్లు ప్రభుత్వం రావటం జరిగింది. రెండోసారి ఇందిరాగాంధీ హయాంలో రావటం జరిగింది. అలాగే ఈసారి ఏదైతే ప్రత్యేకత ఉందో, అంటే ఒక కూటమిలు ఏర్పడిన తర్వాత, అంటే కొయిలిషన్ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఒక పార్టీ తనంతట తానుగా అధికారంలోకి రావటం ఏదైతుందో అది చాలా ప్రత్యేకమైనది. 2014లో 282 సీట్లతో గెలవటం, తర్వాత 2019లో 303 సీట్లు రావటం, అలాగే మొన్న 240 సీట్లు వచ్చినా కూడా అందరి ముందే ఏదైతే ఎన్డీఏ అలయన్స్ ఉందో ఆ అలయన్స్ కి మళ్లీ పెద్ద పెట్టేయడం, నరేంద్ర మోడీ గారికి అందరూ కలిసి ప్రోత్సహించడం ఏదైతుందో దేశంలో ఒక కొత్త ఒరవడి దేశంలో రావటం జరిగింది. ఒక పార్టీ, ఒక నాయకుడు బలంగా పనిచేస్తే ప్రజలందరూ మద్దతు ఇస్తారనే దానికి తార్కాణం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు అప్రతిహతంగా 3 సార్లు ప్రధానమంత్రిగా, ఆయన ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో సుమారు 7 సార్లు అధికారంలో రావటం, 3 సార్లు ఆయన ద్వారా, తర్వాత ఆయన ప్రోత్సాహంతో తర్వాత. సో ఇది కూడా చారిత్రాత్మకం. ఆ విధంగా 25 సంవత్సరాలు ఒక రాజ్యాంగ హోదా కలిగిన పదవిలో దేశంలో ఏ నేత లేదు. ప్రపంచంలో కూడా ఇటువంటి నేతలు అరుదు. అటువంటి కోవకి చెందటం మనందరూ కూడా గర్వించదగ్గ విషయం. అలాగే మొన్ననే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఎలక్టెడ్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డు కూడా బ్రేక్ చేయడం ఏదైతుందో మనందరికీ కూడా ఒక స్ఫూర్తివంతమైన ఒక మైలురాయి. ఆ మైలురాయి దాటడం మనందరూ కూడా తప్పనిసరిగా గర్వించాం. అయితే 2014 ఎన్నికల ప్రచారంలో అవినీతి నిర్మూలన అనేది ప్రధాన ఎజెండాగా నిలిచింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకుంది? ఆ చర్యలు ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి? ముఖ్యంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. దేశవ్యాప్తంగా అవినీతి పైన అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు, అనేక సామాజిక కార్యకర్తలు, అన్నా హజారే లాంటి అనేక మంది ఉద్యమం కారణంగా దేశవ్యాప్తంగా ఆ రోజు పూర్తి అవినీతిలో పుగులుకుపోయిన ప్రభుత్వం ఏదైతుందో ప్రజలు శర్మగీతం మార్చి, అలాగే నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున ఆయనకి అవకాశం ఇవ్వటం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఆయన కొనసాగించిన తీరు, అలాగే ఒక్క రోజు కూడా ఆయన సెలవు తీసుకోకూడదు. మొత్తం ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఏ రోజు కూడా సెలవు తీసుకోండి, ఎవ్రీడే ఆఫీసులో ఉండటం, ప్రపంచం అంతా తిరగటం, దేశం అంతా కలియ తిరగటం, అనేక రకాల విషయాలపైన ఆయన చేసిన తీరు ఏదైతే అందరూ హర్షించి ముందుకు స్వాగతం పలుకుతుంది. అందుకే 3వసారి గెలవటం జరిగింది. అయితే అవినీతి సంబంధించిన అంశాన్ని ఆయన తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాల్లో మొదటిది పైనుంచి కింద వరకు ఏదైతే ఉందో సిస్టమ్ ని కరెక్ట్ చేయాలని చెప్పి ఆ విధంగా జనధన్ అకౌంట్, ప్రతి వాడికి అకౌంట్ ఓపెన్ చేయించడం, దాని తర్వాత ఏదైతే మొబైల్, అలాగే ఆధార్ కార్డ్, అలాగే తన జనధన్ అకౌంట్ మూడింటిని జామ్ అని చెప్పి దాన్ని అనుసంధానం చేయడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ గా కేంద్రంలో నిధులేస్తే డైరెక్ట్ గా బెనిఫిషరీ అకౌంట్ లో డబ్బులు వచ్చే విధంగా ఈ దేశంలో మొదటిసారి జరిగింది. ఇంతకుముందు లేదు. ఆ విధంగా బెనిఫిషరీ అకౌంట్ లో రావడం కారణంగా ట్రాన్స్పరెన్సీ పెరిగింది, అకౌంటబిలిటీ పెరిగింది, అలాగే పూర్తిగా ₹1 కూడా నష్టం లేకుండా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. కేవలం డీబీటీ, కేవలం పెన్షన్స్ అంతవరకే కాదు, రైతులకు సంబంధించినది కాకుండా ప్రభుత్వానికి, పంచాయతీ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ప్రభుత్వాలకు ఇవ్వాలో, పంచాయతీలకు ఇవ్వాలో, వ్యక్తులకు ఇవ్వాలో అన్ని కూడా ట్రాన్స్ఫర్ మెకానిజం తీసుకొచ్చారు. దేశంలో 90% అందరూ కూడా అకౌంటింగ్ సిస్టమ్ లోకి తీసుకురావడం ఏదైతుందో దీని ద్వారా అవినీతి పెద్ద ఎత్తున కంట్రోల్ అయింది. రెండోది టెక్నాలజీ ఈ రంగానికే కాకుండా ఎక్కడైతే కాంట్రాక్టింగ్ రంగం ఉందో కాంట్రాక్ట్ రంగంలో జెమ్ పోర్టల్ అని గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ తీసుకొచ్చి ఈ జెమ్ పోర్టల్లో నమోదు చేయించడం, దాని ద్వారానే టెండర్ సిస్టమ్, అలాగే ఈ టెండరింగ్ సిస్టమ్ ఒకటి తీసుకురావడం,
ఇది ఎవరైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే వాళ్ళు ఇచ్చిన ముందు ఫైనాన్షియల్ బిడ్ కానీ టెక్నికల్ బిడ్ దాకా పెడతారో, ఎప్పుడైతే టెండర్ ఓపెన్ అయిపోతుందో, ఎవరికైతే మనం అవార్డ్ చేస్తాం, అవార్డ్ చేసిన తర్వాత ఎవరైనా దాంట్లో తప్పు తడకుండా చూసుకునే అవకాశం. అలాగే ఇంకొక మేజర్ రిక్రూట్మెంట్, పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందో, ఈ రోజు గ్రూప్ 4 అలాగే ఇటువంటి ఎంప్లాయ్మెంట్ సంబంధించిన దానికి ఇంటర్వ్యూ తీసేయడం జరిగింది. ఇంటర్వ్యూ అనేది బాగా పెద్ద ఎత్తున కరప్షన్ కి అవకాశం కనుక దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేశారు. ఇవాళ మీరు పోస్టల్ సంబంధించిన ఏదైతే గ్రామ్ డాక్ సేవక్ ఏదైతే ఉందో GDS డైరెక్ట్ గా 10th క్లాస్ వాళ్ళ మార్క్ షీట్ ప్రకారం మెరిట్ ప్రకారం అది నెట్ లో పెడతారు. కేవలం ఇటువంటివన్నీ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్, కింద స్థాయి రిక్రూట్మెంట్ లో ఎక్కువ అవినీతి జరుగుతుంది. అది పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీలో వాళ్ళ వెబ్సైట్ లో పెట్టి దాంట్లో రిక్రూట్ చేయడం. ఒకవేళ నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఎలా వచ్చిందో మీరు అడిగే అవకాశం మీకు ఇచ్చారు, సిటిజన్స్ కి రైట్ ఇచ్చారు. దాని కారణంగా దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ పైన ఎటువంటి అవినీతి లేకుండా చేశారు. ఇంకొకటి లీగల్ ఫ్రేమ్వర్క్. ఈ దేశానికి సంబంధించిన ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉందో 1988 కరప్షన్ యాక్ట్, దాంట్లో బోల్డ్ అని రిస్కులు ఉన్నాయి. దాన్ని మరింత పదును చేసి ఆయన 2018 యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇటువంటి అనేక రకాల ప్రావిజన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనీ లాండరింగ్, బినామీ ట్రాన్సాక్షన్ సంబంధించినవి యాక్ట్స్ మార్చడం జరిగింది. 2018లో 4 కరప్షన్ మీద యాక్ట్స్ రావడం జరిగింది. దాని కారణంగా ఎవరైనా ఫ్యూజిటివ్ అంటారు, ఫ్యూజిటివ్ ఎవరైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విదేశాలు పారిపోకుండా ప్రివెంట్ చేశారు. జస్ట్ మీరు ఒక కంప్లైంట్ ఒక బ్యాంక్ లో పలానా ట్రాన్సాక్ట్ జరిగిందంటే తను హీ బికమ్స్ ఎ ఫ్యూజిటివ్, అంటే హీఈస్ నాట్ అలౌడ్ టు క్రాస్. ఆయనకి రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు, ఇంకా ఆయన వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు చూస్తే యూపీఏ గవర్నమెంట్ లోనే ఆల్మోస్ట్ వీళ్ళందరూ లలిత్ మోడీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా దేశాన్ని విధులకు వెళ్ళిపోయారు. వాడు వెనక్కి తీసుకురావాలని అనొచ్చు కానీ బోల్డ్ దాని లీగల్ ప్రావిజన్స్ ఉన్నాయి. కానీ అది మరీ మరొకసారి జరగకుండా చూడలేదు. ఇంకొకటి చాలా పెద్ద మార్పు ఏం తీసుకొచ్చి బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చారు. మీరు ఏ బ్యాంకునైనా అడగండి, బ్యాంకులో గతంలో లోన్స్ ఇచ్చే సిస్టమ్ ఎవరికి ఎందుకు ఎలా ఇస్తున్నారని తెలుసు. ఇవాళ దాన్ని ట్రాన్స్పరెంట్ చేశారు. ఎవరికి లోన్ ఇవ్వాలన్నా దానికి సంబంధించి హై ట్రాన్సాక్షన్ లోన్స్ ఇవ్వాలన్నా కూడా అదంతా పారదర్శకంగా మార్చడం జరిగింది. దానికి సంబంధించి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతున్నాయో కేవలం ఈ డజంట్ లై విత్ ద బ్రాంచ్, ఇది పోలరైజ్ అయిపోయింది. మొత్తం అన్ని బ్రాంచెస్ కి కలిపి ఒకే హబ్ క్రియేట్ చేస్తారు. అన్ని బ్యాంకులు ఏ బ్యాంకులు అయితే ఇవి జరగలేదో ఆ బ్యాంకులు క్లోజ్ చేసి మనం మెర్జ్ చేయడం జరిగింది. ఆ విధంగా బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పు ఏదైతుందో దాని కారణంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ బ్యాంకింగ్ సెక్టర్ లో జరిగేది అది పూర్తిగా ప్రివెంట్ అయింది. ఇట్ కెన్ బి ఆన్ రికార్డ్. అంటే లోన్ తీసుకుని ఎగ్గొట్టే అవకాశం ఉండొచ్చు, కానీ లోన్ తీసుకోవడంలో ఇంతకుముందు ఫ్రాడ్ జరిగేది. నాకు ప్రావిజన్ 1 crore కానీ 100 crores తీసుకున్నవాడు ఉన్నారు. ఇప్పుడు ఒకటి తీసుకోవడానికి అవకాశం లేకుండా చేయడం జరిగింది. ఆ విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్ ని బాగా స్ట్రాంగ్ చేశారు. అలాగే వీటితో పాటు గతంలో ఉండే లోక్పాల్ వాటిని కూడా అదే విధంగా ఉంచారు, దాన్ని ఎక్కడ కూడా పక్కన పెట్టిన పరిస్థితి లేదు. సో ఈ విధంగా అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే అతిపెద్ద విప్లవాత్మక మార్పు ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ ఇవి చేయడం కానీ మన ప్రజలంతా ముందుకు రావాలి కనుక 2 చారిత్రాత్మక నిర్ణయాలు. ఒకటి GST. సో ఏదైతే ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్ ని అండర్ ఒక నెట్ కింద తీసుకురావడం కారణంగా ఎవడు ఎక్కడ ఏది కొన్నా వాడి యొక్క ఇన్కమ్ ట్యాక్స్, వాడి GST దేనికి దానికి లెక్క అన్నిటికీ కూడా అనుసంధానం చేసి ఒక వెబ్ లో చెక్ చేసుకునే వ్యవస్థ తీసుకొచ్చాం. సో ఆ విధంగా కాంప్లైన్స్ కానీ వాడు ఏదైనా ఉంటే అబ్జెక్ట్ చేయడం కానీ ఈజీగా చేసే అథారిటీస్ చేసే విధంగా వ్యవస్థిస్తారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రావిజన్ చాలా సులభతరం చేస్తారు. చాలా అలాగే ఎవడు కడుతున్నాడో కట్టడం లేదని అది ఫేస్లెస్ చేస్తారు, ఎవడు చూడకుండా ఉండేది. అలాగే ఇంకొక మీద డిజిటలైజేషన్ ఏదైతుందో భారతదేశం ఎక్కడ ఉండేదని ప్రపంచం దేశాల్లో 160 స్థానాలు ఉండేది. ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వచ్చాం. అంటే ఏ చిన్న వెండార్ కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తున్నాం ఇవాళ యూపీఐ ద్వారా చేయగలిగే అవకాశం ఉంది. దానివల్ల మొత్తం అకౌంటబిలిటీ రావడం జరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున కరప్షన్ కానీ ట్యాక్స్ పేమెంట్స్ లో కానీ మార్పు వచ్చింది. అలాగే GST కూడా విప్లవాత్మక మార్పు. ఈ విధంగా డిజిటలైజేషన్ ఏదైతుందో ఇది చారిత్రాత్మకంగా దేశంలో జరిగింది. ఇవాళ ప్రపంచం వీసిపోతుంది. ఈ కంట్రీ ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ లైక్ ఇండియా ఎలా చేసింది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతాం. డెవలప్ కంట్రీస్ కూడా చేయలేదు. సో ఆ విధంగా మనం లాస్ట్ మెయిల్ వరకు డిజిటలైజ్ చేయడం ఏదైతుందో దీని కారణంగా కరప్షన్ తగ్గింది. కరప్షన్ పోలేదు, కరప్షన్ అయితే చాలా తగ్గింది. ఇంతకుముందులా విచ్చలవిడిగా చేసే అవకాశం లేకుండా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. మాధవ్ గారు, 2015లో ఎన్డీఏ ప్రభుత్వం డిజిటల్ ఇండియా అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ డిజిటల్ ఇండియా అనే కార్యక్రమం దేశ అభివృద్ధికి ఎలా దోహదపడిందంటారు? ఒక్కసారి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు రావటం జరిగింది. ఇవాళ మీరు అంటే ఫారెన్ ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో అవి విపరీతంగా పెరిగాయి. సుమారు $680 బిలియన్ వచ్చింది. దానికి మన 3rd లార్జెస్ట్ ఎకానమీ. అలాగే మనకి బ్యాంక్ సెక్టర్ దగ్గర విపరీతమైన డబ్బులు రావడం జరిగింది. అందుకే ముద్రా లోన్స్ లాంటివంటే ఎటువంటి గ్యారంటీ లేని రుణాలు ఇచ్చే అవకాశం వస్తుంది. MSMEకి రుణాలు ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున అవకాశం, స్టార్టప్ లోన్స్.
ఆ విధంగా బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర డిస్బర్స్మెంట్ కి క్యాష్ బాగా ఎక్కువ పెరిగింది. సో అది ఒక పెద్ద అవకాశం కనుక దేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి చాలా పెద్ద ఎత్తున దోహదపడింది. అలాగే మనం బోల్డెన్ నిర్ణయాలు ఇస్తాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు కానీ గమనిస్తే 60 years లో భారతదేశం ఎంతైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుందో గత 12 రోజుల్లో దాని అంతా చేసింది. అంటే ఈ 60 సంవత్సరాల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తాం, ఈ 12 సంవత్సరాలు చేస్తాం. ఈ క్యాపిటల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విధంగా ప్రజల దగ్గర ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో జమ అయిందో వాటన్నిటిని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం దొరికింది. అలాగే ఇంకొక పెద్ద ఎత్తున అవకాశం ఏం దొరికిందంటే బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్ టెక్నాలజీని ఉపయోగించడం కారణంగా మనకి మొత్తం దేశ వ్యాప్తంగా ఒక సింగిల్ మార్కెట్ అయింది. మన ఇనామ్ అనేది ఏదైతుందో ఒక ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడి నుంచి దాని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అలాగే ఎండ్ కస్టమర్ వరకు అంతా కూడా ఓ సింగిల్ నెట్వర్క్ లో చూసే విధంగా వ్యవస్థ నిర్మాణం అయింది. ఇంకా పెరగాలేదు, బట్ రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం దేశం అంతా పిన్ టు పిన్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ కార్నర్ విల్ బి కమింగ్ అండర్ వన్ రూఫ్. దాని కారణంగా మనకి ఏది ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుందో తెలిసిపోతుంది. అలాగే మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఈ నినాదం వెనుకున్న ప్రధాన ఉద్దేశం గురించి తెలియజేయండి. ఏ చిన్న పని చేయాలని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన నుంచి బయటపడాలి. ఎవరు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు పనిచేసుకునే మెకానిజం పెరగాలి. ఆ విధంగా పరిపాలన అనేది ఏదైతే ఉందో ప్రజలొచ్చే ఉండాలి అనే ఆలోచనతో ఈ యొక్క ఆలోచన రావటం జరిగింది. ఇది అందరికీ కూడా ఉండాల్సిన అవసరం. మనకి ఏదైతే కమ్యూనిస్ట్ ఆలోచనతో మన ప్రభుత్వం అప్పుడు ఉంది, అంటే రష్యా యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచే దాంట్లో రెడ్ టేపిజం అనేది బాగా పెరిగింది. అలాగే బ్యూరోక్రటిక్ ఇంటర్వెన్షన్ ప్రతి దాంట్లో ఏ నిర్ణయం తీసుకోలేకుండా ఉండేది. సో సింపుల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక 6 నెలలు ఆగే పరిస్థితి. ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున వేచి ఉండే అవకాశం. టెలికాం కనెక్షన్స్ దానికి కూడా ఎంపీ రికమెండేషన్ ఉండేది, ఎంపీ దగ్గరే ఇచ్చేవారు. ఇటువంటి రెడ్ టేపిజం ఏదైతుందో అలాగే బ్యూరోక్రటిక్ హర్డిల్స్ ఉందో దాని అన్నింటినీ తునాతునకలు చేశారు. ఎవరు కూడా వీటి కోసం ఆగే పరిస్థితి లేకుండా చేశారు. ఇంకా ఎంత పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దాన్ని కూడా భయపడుతూ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేవాడు. ఎందుకంటే ఒకసారి నేను ఎక్కువ కట్టాను అనుకోండి ప్రమాదం, నేను స్కాన్ అయిపోతాను. ఇవాళ ఫేస్లెస్ చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఉందో అది కూడా సింగిల్ పే చేయడం, పాన్ కార్డ్ అనేది ఏదైతే ఉందో అది కూడా సింపుల్ గా ప్రతి వాడికి ఎందుకు ఇన్ని అవసరం అని చెప్పి మొత్తం కూడా పక్కన పెట్టేసి. అలాగే ఇంకోటి డీక్రిమినలైజేషన్ ఆఫ్ లాస్. ఏవైతే కొన్ని లాస్ కారణంగా వీటి కారణంగా శిక్షలు పడే అవకాశం. సో ఆ శిక్షలు పడకుండా దాని ప్రావిజన్స్ కూడా బాగా తగ్గించారు. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద శిక్షలు వేయకుండా దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావాలి. సో ఇవన్నీ డీక్రిమినలైజేషన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ బాగా తగ్గించాయి. సో ఆ విధంగా గవర్నమెంట్ కేవలం పరిపాలన చేయాలి. ఇంకొకటి పబ్లిక్ సెక్టర్ లో మనం ఏదైతుందో దాన్ని కూడా తగ్గించాలని చెప్పి మనం అనుకుంటాం. పబ్లిక్ అంటే గవర్నమెంట్ షుడ్ డూ గవర్నమెంట్ బిజినెస్ ఇస్ నాట్ టు డూ బిజినెస్. ప్రభుత్వం యొక్క వ్యాపారం చేయడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం కాదు, పరిపాలన చేయడం. కనుక వాటిలో కూడా అటువంటి ఏవైతే ఉన్నాయో వాటి రిడెండెంట్ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేని వాటిలో రావడం. అలాగే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకురావడం, ఎక్కడెక్కడ సంవత్సరాలు ప్రోత్సహించడం. ఆ విధంగా మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే దాన్ని నరేంద్ర మోడీ గారు 100% ఇంప్లిమెంట్ చేస్తారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంత్యోదయ అనే నినాదంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి? అంత్యోదయ అనే అంశం మన మహాత్మా గాంధీ గారి సర్వోదయ సిద్ధాంతంతో దాన్ని ప్రారంభం జరిగింది. అందరి జీవితాలు ఉదయించాలని చెప్పి మహాత్మా గాంధీ గారు ఆలోచించారు. దీనికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎవరైతే మా సిద్ధాంతకర్త ఉన్నాడో ఆయన దాన్ని అంత్యోదయ అని చెప్పి చెప్పడం జరిగింది. అంతిమ వ్యక్తి ఫలితాలు జరగాలని, ద లాస్ట్ మెయిల్ డెలివరీ. సో ఆ విధంగా ఎవరైతే క్యూ లైన్ లో ఉండే చిట్ట చివరి వర్గానికి నీ యొక్క సంక్షేమ ఫలితాలు వెళ్లే విధంగా ఆలోచించారు. ఆ విధమైన ఆలోచనలోనే డీబీటీ వచ్చింది. అలాగే జనధన్ అకౌంట్ వచ్చాయి. అలాగే ప్రతి వ్యక్తికి రక్షణ భద్రత పథకాలు వచ్చాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆలోచనతో వచ్చింది. అలాగే ప్రధానమంత్రి అన్న యోజన కానీ, అలాగే ముఫ్త్ బిజిలీ యోజన కానీ, అలాగే ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి కానీ, మాతృ వందనా స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన స్కీమ్స్. ఆ విధంగా ఒక వ్యక్తికి జీవితంలో కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు ప్రభుత్వం ఇవ్వాలని. కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి 6 నెలల దగ్గర నుంచి తను మరణించి శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏదైతే మహాప్రస్థానం ఉందో అప్పటి వరకు ప్రభుత్వం ఆలోచించేసే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తారు. ఇది ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేదు. ఆ విధంగా మనం చేయడం జరిగింది. మీరు ఆశ్చర్యపోతారు ఇటువంటి పథకాలు తీసుకురావటం. ఆ విధంగా మాతృవందన స్కీమ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి పోషణ అభియాన్ కానీ,
దాని పోషణ అభియాన్ తర్వాత ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పిల్లలకి తల్లులకి ఏ విధంగా సంరక్షణ అనేది, అలాగే దీని తర్వాత ఏదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చేసే ప్రక్రియ గాని, ఆ సుకన్య సమృద్ధి యోజన గాని, బేటీ బచావ్ బేటీ పడావ్ లాంటి యోజనలు గాని, ఇవన్నీ కూడా లాస్ట్ మైల్ డెలివరీ సంబంధించిన ఆలోచన. అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ఎల్ఈడి లైట్ ఉండాలి, ప్రతి ఇంటికి అన్నం ఉచితంగా వెళ్ళాలి, ప్రతి ఇంటికి రక్షణ భద్రతా పథకాలు ఉండాలి. ఆ విధంగా ప్రతి వ్యక్తికి అన్ని అందే విధంగా చూడాలి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్, ఒకరికి వెళ్ళాలి. ఆ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఏమి కావాలో అన్ని ప్రభుత్వం ఇచ్చే విధంగా వ్యవస్థిస్తారు. ఇవాళ 168 పథకాల ద్వారా దీంట్లో ఇవన్నీ కూడా అంత్యోదయ ఆలోచనతోనే ప్రారంభమై, ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఆలోచన చేస్తారు. ఇవన్నీ కూడా ఏమిటని ప్రశ్నించాలి. ఆ విధంగా ఒక వ్యక్తికి, ఒక గ్రామానికి ఏం కావాలో అన్ని ఇవ్వటం జరిగింది. ఒక గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ, కాలువలు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ఊర్లో ఉండే అంగన్వాడీ కేంద్రం కానీ, ఊర్లో ఉండే పాఠశాల కానీ, హెల్త్ క్లబ్, అది వైద్యాలయం కానీ, అలాగే ఊళ్ళో ఉండే రైతు భరోసా కేంద్రం కానీ, ఊర్లు చివరి ఉండే చెత్త నుంచి సంపద కేంద్రం కానీ, అన్ని కూడా 100% కేంద్రం ఇవ్వడం జరిగింది. దీనికి అదనంగా 14-15 ఫైనాన్స్ లో భాగంగా నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వటం అనేది, ఇది కూడా విప్లవాత్మకం. ఆ విధంగా ప్రతి గ్రామానికి మీరు గత 6 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయల పైగా వచ్చింది. వాళ్ళకి సర్పంచ్ కూడా అకౌంట్ ఓపెన్ చేశారు, డైరెక్ట్ గా కేంద్రం నుంచి నిధులు ఇచ్చారు. దాని కారణంగా పంచాయతీలో ఇవాళ మనం బిల్లులు కట్టగలుగుతున్నాం, జీతాలు ఇవ్వగలుగుతున్నాం, శుభ్రం చేయగలుగుతున్నాం. ఇవన్నీ ఒక విప్లవాత్మక మార్పు. ఇవన్నీ కూడా 12 సంవత్సరాలు చేసి మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలందరూ కూడా వాటిని అనుభవిస్తున్నారు, వాటి గురించి ఆలోచన చేస్తున్నారు. మీరు ఇప్పటి వరకు చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమాలు గానీ, ప్రవేశపెట్టిన పథకాల ద్వారా గానీ, గత 12 ఏళ్లుగా సాధించిన ప్రగతిని పునాదిగా వేసుకుని వికసిత్ భారత్ లక్ష్య సాధన వైపు అడుగులు వేద్దామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు. అసలేంటి వికసిత్ భారత్, ఆ లక్ష్య సాధన గురించి కొంచెం వివరంగా తెలియజేయండి. అంటే దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రాన్ని యొక్క ఫలితం ఏంటి అంటే, దేశం వైభవం ఏదైతుందో ఆ వైభవాన్ని మళ్లీ పొందాలి అని, ఆ వైభవాన్ని పొందడానికి అందరం కూడా కృషి చేయాలి. దురదృష్టం ఏమైపోయిందంటే, మనది అనుకున్న అంశాలపైన దేశ నిర్మాణం కాదు, మన విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న వాదాలు, సిద్ధాంతాలు, ఆ వాళ్ళ యొక్క ప్రగతి సంబంధించిన ప్రయోగాలు ఇక్కడ చేయటం జరిగింది. ఆ విధంగా వాళ్ళ ప్రయోగాలు మన దగ్గర ఫలించవు. యో దేశే యో జంతు తద్దేశే తదౌషధం అని చెప్పి సంస్కృతం అవుతుంది. ఏ దేశానికి సంబంధించిన వ్యవస్థలు ఆ దేశం మీద, ఆ దేశం యొక్క ఆలోచన ప్రకారం నిర్మాణం కావాలి. ఏ దేశంలో ఏ జంతువు ఉంటుందో ఆ జంతువుకి ఆ దేశంలోనే ఔషధం ఇవ్వాలి. ఆ పక్క ఊర్లో ఇచ్చే మందు తీసుకొచ్చి ఈ జంతువుకి ఇస్తే నయం కాదనేది మనకి ఉండే ఒక శాస్త్రంలో ఉండే ఒక ఆలోచన. భారతదేశానికి ఏమి చెప్పారు, భారతదేశానికి సంబంధించిన సమస్యలు భారతదేశం యొక్క మేధస్సుతో ఆలోచించేది. దాని కారణంగా భారతదేశం వెనుకబడిన దేశంగా ఉంది, వికసిత భారతం కాలేదు. కనుక ఆజాదీకి అమృత్ మహోత్సవం అంటే 75 వసంతాలు పూర్తి చేసుకున్న దేశ స్వతంత్రావనిలో ఒక శపథం, ఒక ఆలోచన, ఒక లక్ష్యం, ఒక సంకల్పం మన ప్రధానమంత్రి గారు మన ముందు ఉంచారు. ఎవరైతే అనేక లక్షలాది మంది యొక్క రక్తపుటేరుల కారణంగా, అనేక మంది ప్రాణత్యాగం కారణంగా మనకి స్వతంత్రం వచ్చింది. కేవలం కొంతమంది ఉద్యమం చేస్తే వచ్చింది కాదు, దేశవ్యాప్తంగా ఇంతమంది బలిదానం కాబట్టారు. అదేమో తెల్లని శాంతి కపోతం కాదు. కనుక ఇంతమంది యొక్క బలిదానం కారణంగా, ఇంతమంది యొక్క తపస్సు కారణంగా, ఇంతమంది యొక్క అనేక రకాల త్యాగాల కారణంగా వచ్చింది. కాబట్టి దానిని మనం సఫలం చేయాలంటే ఈ 25 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు పూర్తయ్యే భారతావని 2047 కల్లా వికసిత భారతం కావాలి అని లక్ష్యం పెట్టుకున్నాం. ఇది అమృత కాలం కనుక దీంట్లో అందరం కలిసి ప్రయాణం చేయాలి, ప్రయత్నం చేయాలి. వాళ్ల కళ, మన యొక్క స్వతంత్ర సేనానుల యొక్క కళ, దేశాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలని చెప్పిన దార్శనికుల యొక్క కళని పూర్తి చేసే విధంగా అడుగులు వేయాలి. అదే వికసిత భారత్. అన్ని రంగాల్లో భారతదేశం ముందుండాలి. ఆ లక్ష్యం కోసం ఇచ్చిన నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, అందరి యొక్క విశ్వాసాన్ని చేరుకునేది. చివరికి సబ్కా ప్రయాస్, అందరి యొక్క ప్రయత్నంతో జరగాలి. కేవలం ప్రభుత్వం అనుకుంటే, ప్రధానమంత్రి అనుకుంటే అయిపోయేది కాదు. కనుక ఈ సబ్కా ప్రయాస్ లో గవర్నమెంట్ కాకుండా ప్రజల్ని భాగస్వామ్యం చేసే ఆలోచనతో అనేక రకాల ఆలోచన ముందు తీసుకొచ్చారు. ఆ విధంగా వెళ్ళాలి. మనందరికీ కూడా ఒక లక్ష్యం పెట్టి పంచిపద్ అని చెప్పి 5 లక్ష్యాలు పెట్టుకొని మనందరూ కూడా పౌర విధులు అవలంబించడం, ఆత్మ నిర్భర్ భారత్ అనే స్వదేశీ సంకల్పం తీసుకొని ఈ దేశంలో తయారయ్యే వస్తువులనే మనం వాడటం, అలాగే పర్యావరణ పరిరక్షణ ఏదైతుందో అది మనం విధిగా పెట్టుకోవటం, ఇటువంటి అనేక రకాల విషయాల ద్వారా దేశం ఆ స్థానానికి వెళ్తుంది. కనుక మనందరి యొక్క కర్తవ్యం ఆ యొక్క ఆలోచన ఏదైతుందో, ఆ పంచిపద్ ఏదైతుందో, ఆ 5 అడుగులు ఏవైతుందో దేశం యొక్క మార్పుకి సంకేతం. ఆ విధంగా మనం
ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానానికి వెళ్ళాలి. వి షుడ్ బి ఏ గైడింగ్ ఫోర్స్ టు ద హోల్ వరల్డ్. కనుకనే మన G20 సమావేశంలో చైర్మన్ గా ఉన్న నరేంద్ర మోడీ గారు తీసుకున్న లక్ష్యం ఏంటి? వసుదైవ కుటుంబకం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్లారు. అలాగే కింద ట్యాగ్ లైన్ అని పెట్టారు, వన్ ఎర్త్, వన్ ఫ్యూచర్, అలాగే వన్ ఫ్యామిలీ అని పెట్టారు. సో ఆ విధంగా ప్రపంచంతో ఒక కుటుంబం, అందరి భవిష్యత్తు ఒకటే. ఆ లక్ష్యం కోసం మనందరం అడుగులు వేయాలి. ఇటువంటి ఒక ఉన్నత ఆలోచనతో మనం వెళ్తున్నాం. ఆ లక్ష్యం కోసం మనందరం కలిసి పనిచేయాలి. మాధవ్ గారు, గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో అనుసరించిన విధానాలు, తీసుకొచ్చిన కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేశారు. మా శ్రోతల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి. నమస్కారం. ఇప్పటి వరకు మీరు దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.